ఆయ్. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అదేనండి ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఏంటి రాజశేఖర రెడ్డి జగన్ గారు బాగానే చేస్తున్నారు. బాగా అన్నీ కూడా పింఛనీ గట్రా వస్తుంది, బాగానే చేస్తున్నారు. మాకు మాత్రం ఈ డబ్బులు 44,000 అన్నది మాకు అంతలేదు. అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా మాకేం తగ్గట్లేదు. మాల వాళ్ళకి మాది వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు లేదండి. ఈ రకంగా చేస్తున్నారండి. మరి అంటే కుల ఫీలింగులు చూపిస్తున్నారా ఇక్కడ పార్టీలో? పార్టీలు ఏమి లేవులే. పార్టీలు అంటే ఈ వరకు ఉన్న పార్టీలే అలాగే ఉంటున్నాయి. తెలుగుదేశమే ఇదే మా వాళ్ళకి ఇది మామూలు ఇదే అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు మట్టికి. మనోడు అన్నాడు ఇక అందరు కలిసిమెలిసి ఉండండి అని అంటున్నాడు కదా. ఆ రకంగానే ఇప్పుడు జరుగుతుంది. పింఛను ఇవన్నీ బాగానే అందుతున్నాయి తాతగారు? పింఛనీ వస్తుంది, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మాకు మాత్రం అదే 4,000 ఉన్నాయి, మాకు వస్తలేదు. అందరికి ఇస్తున్నారు. మరి వాలంటీర్లు ఏం చేస్తున్నారండి ఇక్కడ? వాలంటీర్లు ఏముందండి, మా వాళ్ళకి వస్తున్నారు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఏమేమి వస్తున్నాయి ఏమీ రావట్లేదు అని అడగట్లేదు? లేదు, మాకు ఏమీ అడుగుతలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తున్నారు అంతే. ఇంకా అలాగే ఏమైనా అడుగుతలేదు మమ్మల్ని. ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు ఈయన గుడని ఎమ్మెల్యే గారు గుడని చేస్తున్నాడు కదా, ఆయనే మాకు. ఆయన గారు ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకుంటున్నారా? లేదు, ఈ వరకు ఇప్పుడు ఒకసారి మీటింగ్ చేసినప్పుడు ఇప్పుడు అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఏది చెప్పారు, వాళ్ళు దాని వాళ్ళు పోయారు. ఇదే ఇది ఇంతవరకే. అయితే సీఎం గారి పరిపాలన అయితే బాగానే ఉందిలే కానీ మధ్యలో వాళ్ళే చేస్తున్నారు. అది అంతే. మాకు మంచి వచ్చిన చెడ్డ వచ్చినా మాకు చెప్తలేదు ఎవడను. ఎవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మింగేస్తున్నారు. మరి చంద్రబాబు గారి పరిపాలన ఇలా ఉందండి మీకు? అప్పుడు ఇంత ఇది లేదులే. అప్పుడు ఆయన చేసే సైకిల్ ఇచ్చాడు, అవి ఇచ్చాడు ఇవి చేసాడు. ఆయన ఒప్పుకున్న కాడికి ఆయన చేసాడు. ఇప్పుడు ఈయన వచ్చాక కొంచెం ఎక్కువగా చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా? ఈయనే రావాలని కదా. జగన్ గారేనా? ఇప్పుడు ఏదో మనకి పెన్షన్ ఇస్తున్నాడు, అవి శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మట్టికి అన్నీ బాగానే ఉన్నాయి. అదే మరి అంత మట్టికి అయితే జగన్ గారిని గెలిపించుకుంటారు ఇక అది. ఓకే తాతగారు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉందమ్మా. బాగానే ఉందండి. ఈ పింఛన్ కానీ ఇవన్నీ బాగానే ఉంది. పింఛన్ కానీ మరి పెంచుతారంటారా? మాకు పెంచుతారంట, 3,000 చేస్తారంట. చేస్తారంటున్నారులేండి. మాకు ఆయనే కావాలి, జగన్ గారే కావాలా? మరి ఎవరు వచ్చినా పర్లేదని అంటున్నారు కదా. మరి అంటే అలాగ అనాలి, మరి బాగోదు. ఇప్పుడు ఆయనే కావాలి, మాకు డబ్బు ఇచ్చేనే ఆయనే. మరి ఆయనే ఇంకా పెంచుతాడు, మేము ఆయనతోటే ఉంటాం. పెద్ద కొడుకు ఆయన మాకు. చంద్రబాబు గారు అంటున్నారు జనాల దగ్గర దోచుకుంటున్నారు జగన్ గారిని అని అంటున్నారు కదా. అంటారులే, అన్నా సరే వేస్తారు, ఉత్తిదే వేస్తారు, ఈయనకే వేస్తారు, జగన్ గారికి వేస్తారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి అప్పట్లో? అలాగ ఉందిలే, బాగానే ఉందండి. ఇప్పుడు మాకు డబ్బులు పెంచితే ఆయనే పెంచాడు. ఆయన మేము ఉతుకుతామేంటి, మా పెద్ద కొడుకు. అలాగ అంటున్నారు కానీ అందరూ ఆయనకే వేస్తారు. మేము మానం, ఆయనే కావాలి మాకు. మరి ఇళ్ల స్థలాలు ఏం రావట్లేదు అంట కదా జనాలకి. మరి అంటున్నారు ఇళ్ల స్థలాలు రాలేదు అంటున్నారు. ఒక్కొక్కరి ఇంట్లో 4 వేసుకుంటున్నారు. వాళ్ళు పాపం ఏం చేస్తారు, గుద్దుకొని తన్నుకొని. ఏ స్థలాలు లేవు వాళ్ళకి. మరి అలాంటి అందరూ ఊళ్ళోకి ఇస్తున్నారు కదా, అందరూ ఊళ్ళోకి ఇస్తున్నారు. మరి ఊళ్ళోకి ఇచ్చారా? ఇక్కడ ఇవ్వలేదు, అక్కడ కట్టేస్తున్నారు కూడా నీళ్ళు. మా ఇంటి వాళ్ళకి ఏముంది, మాకు లేదు, ఏమీ లేదు కదా మాకు. ఆ జగన్ గారు ఇస్తారని డబ్బులు మీద తింటున్నారు. స్థలాలు మాత్రం లేవు, మాకు ఉంటాక లేదు. పందిళ్ళు వేసుకుని పందిళ్ళలో ఉంటున్నాం. మరి ఈసారి చంద్రబాబు గారు కూడా నేను వస్తే ఇంకా మంచి చేస్తా అంటున్నారు కదా, అంటారా? మరి చేస్తాడంట. అయినా పోయినసారి చేశారా చంద్రబాబు గారు? ఆయన చేసి ఎవరా ఏమేశారు? మాకు ఎదుగు పందిళ్ళు వేసుకుని పందిళ్ళు మాకు ఏమైనా కొంపలు ఉన్నాయా? మరే అలా చేశాడు ఆయన. అయితే ఈసారి జగన్ గారిని గెలిపించుకుంటారు, అందరూ గెలిపించేసుకుంటారు. ఓకే అండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు? జగన్ వస్తేనే పర్వాలేదు. దేనికేనండి? దేనికైనా అన్ని చేస్తున్నాడండి, అందుకని అన్ని బాగానే ఉన్నాయి. బాగుంది, పరిపాలన బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అన్నీ అందినాయండి? అన్నీ అండి, మాకు పథకాలు అందినాయండి.
పిల్లలకి వచ్చినాయి అదే అమ్మ ఒడి కట్ట వచ్చింది కదండి. మళ్ళీ మాకు డాక్రాలో కట్ట వచ్చిందండి. అన్నీ బాగానే ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య సీట్ల మీద కార్డులు అవి చేస్తున్నారు కదండి. ఆపరేషన్లు కట్ట ఇవాళ మా ఆయన గారికి ఆయన కావాలా చేయించుకుంటున్నాము. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే చూస్తారండి. బాగానే చెప్తారు. అన్నీ బాగానే చెప్తారు మాకు. లంచాలు కూడా తీసుకోరండి. బాగానే చెప్తారు. మాకు బాగానే చెప్తారండి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? పొడి సత్యనారాయణ గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? వస్తారు. వచ్చారండి. మొన్న వచ్చారండి. మరి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వలేదండి. ఈ ఊళ్ళో మట్టుకు అది మట్టుకు లేదు. ఇళ్ళ స్థలాలు అసలు ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇళ్ళ స్థలాలు మట్టుకు ఇవ్వలేదు. కానీ అన్నీ బాగానే ఉన్నాయండి ఈ ఊళ్ళోను. అదొకటే తేడా. ఇళ్ల స్థలాలు ఒకటే అంతే. మిగతా అన్ని సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయండి. అన్నీ చేశారండి. మొత్తం శుభ్రంగా బాగానే చేస్తారండి. అయితే ఈసారి జగన్ గారిని గెలిపి అదండి అదే రావాలి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. మరి వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? మాకు లేదు. మీ అభిప్రాయం అయితే జగన్ గారే ఉంది. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్ని బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు వరకు మాకు అన్ని లేనోడేసినటువంటి అన్ని ఆదరణ బాగానే చేసి బాగానే చూస్తున్నాడండి. కొంచెం ఇల్లే కొంచెం కట్టు పెడతలేదండి. అన్ని బాగానే అందినండి. పిల్లకి అమ్మ ఒడి వచ్చిందండి. 45 సంవత్సరాలు 18 ఏళ్ళు ఇస్తున్నాయండి. ఆ రెండు మాకు బాగానే అందినాయండి. ఇప్పుడు మటుకు జగన్ చేసిన అంతా బాగానే ఉందండి. కొంచెం ఇల్లు ఒకటి కట్టమని అడుగుతున్నామండి. మరి ఎమ్మెల్యే గారిని అడగలేదండి మీరు? ఎమ్మెల్యే గారిని అడిగితేనే మీరు వేసుకోండి 1,80,000 వస్తాయి కనుక మీరు వేసుకోండి అంటే మాకు వేసుకునే పరిస్థితి లేదండి. మేము బొత్తిగా ఇదిగా ఉన్నవాళ్ళం అండి. మరి ఎంతో కొంత చూసిస్తాము మీరు కట్టి పెట్టండి అని అడిగితే ఆ స్క్రీమ్ లేదని అడుగుతున్నారండి. ఎమ్మెల్యే పేరేంటండి? పొడి సత్యనారాయణ గారండి, తాడేపల్లిగూడు. ఆయన గారు ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకుంటున్నారండి. సమస్యలు మాత్రం తీరవట్లేదు. అదొక్కటే అవి అవుతులేదండి. ఇంకా అన్నీ కొంచెం బాగానే చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ కూడా బాగానే చూస్తున్నారండి. అన్నీ బాగానే అవుతున్నాయి. వాళ్ళు కూడా ఏమీ తేడా ఏమి ఉండలేదు. ఏది వచ్చినా సరే వచ్చి చెప్తున్నారండి. ఈ లంచాలు ఏమైనా తీసుకోవడం ఏమీ లేవండి. అసలు ఏమి లేవు. మా అమ్మ ఉందండి ఖాళీ చేయబడిపోయింది. ఆవిడ దగ్గర కొత్తది పింఛన్ ఇస్తుందండి. కోట బియ్యానికి ఆవిడ ఎల్లు ముద్ర వేస్తుంది. అన్నీ బాగానే చూస్తుందండి. అది తీసుకుంటాం గట్ట ఏమి ఉండదు. అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే ఇళ్ల స్థలాలు ఒకటే రావాలని ఇల్లు స్థలం వద్దులేండి. ఉన్న దాంట్లో కొంచెం కట్టి పెడితే చాలండి. ఇప్పుడు 30 ఏళ్ళండి ఈ ఊరు వచ్చి నేను ఇళ్ల స్థలాల కోసం రాసుకున్నాం. ఇది మా అమ్మాళ్ళదండి. రిజిస్టర్ కూడా కావాలి. వాళ్ళ పేరునే ఉంది. ఇంకెక్కడే ఉంటున్నాం. తలాలు కూడా మాకు తలం రాలేదు. కొంత తల వద్దులేండి ఇది కొనుక్కున్నాం ఇందులో ఉంటున్నాం. ఇందులో కూడా చిన్నది కట్టి పెట్టమన్నా సరే కుదురుతలేదు అలాగే ఇలాగా అని అంటున్నారండి. మరి స్థలాలు ఏమి ఇవ్వలేదు కదా మరి జగన్ గారు. మరి ఆయన గారిని ఎలా గెలిపించుకుంటారండి మీరు? గెలిపించుకుని తలాలు ఇవ్వకపోతేనండి కొంచెం బాగా చూస్తున్నాడు కదా. లేనటువంటి బాగా కొంచెం అదని ఇదని కొద్దిగా చేసినా కొంచెం బాగా చేసి పెడుతున్నారు కదా. కొంచెం బాగుంది కదా. స్థలాల కోసం ఏముంది కొంచెం అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆయన రావాలని మేము అనుకుంటున్నామండి. అది మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ రావాలండి. దేనికనండి? ఆ పరిపాలన బాగుందండి. అంటే పథకాలు అన్నీ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఏమేమి పథకాలు అందినాయండి? పథకాలు మాకు ఆటో 10,000 వేసాడండి. మా పాపకేమో అమ్మ ఒడి అవి వచ్చినాయండి. మొత్తం లోన్లు అయ్యి జగన్ రావాలనుకుంటున్నాం అందరం. మరి ఈ పథకాలు ఇవన్నీ అనవసరంగా పెట్టారు. లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు కదా. లేని వాళ్ళకి అంతున్నాయి కదా పథకాలు. ఉన్న వాళ్ళకి కూడా అందుతున్నాయి అంటే కదా. ఉన్న వాళ్ళకి అంతున్నాయి, అందరికీ అంతున్నాయి. సమానంగా సూత్రం అందున్నాయి. ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే రోడ్లు ఒకటి కొంచెం మరమ్మతులు బాగా బాగోలేదు. రోడ్లు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇళ్ల స్థలాలు కూడా ఎవరికి అందరూ ఇళ్ల స్థలాలు మట్టుకు మంచి గ్రాండ్గా ఇచ్చారండి. లేనంటోళ్ళు లేరు ఇప్పుడు. మొత్తం అందరికీ ఇళ్ల స్థలాలు అందినాయి. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. చక్కగా ఇచ్చారండి. అందుకనే కదా ఇప్పుడు జగన్ గారిని మళ్ళీ ఆయన మాది బ్రాహ్మణ చెరువు అండి. మళ్ళీ ఆయన రావాలని అనుకుంటున్నాం మేము. ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే అండి ఈయన రంగరాజరాజు అండి. రంగనారాజు అండి. ఆయన బాగానే చేస్తారు. ఇంటింటి తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు. 2-3 సార్లు వచ్చారులేండి. వచ్చి చూశారు. పర్లేదండి. పరిపాలన మట్టుకు పర్లేదనండి. మళ్ళీ ఏంటంటే ఆ రోడ్లో ఒకటి వేస్తే సరిపోద్దండి సార్. ఆరోగ్యశ్రీ కూడా అది కానీ అవన్నీ కూడా మంచి బాగా చేశారండి. జగన్ రావాలనుకుంటున్నాం అందరం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్